అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. మన ఛానల్లో ఎప్పుడు కంటెంట్ అనేది జనాలకి ఉపయోగపరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం చెప్పే ఒక విషయాన్ని కానీ, మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వాయిస్ కానీ, మనం చెప్పే ప్రతి ఒక్క మాట కానీ జనాలకి ఎంతో కొంత మనకి ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అందరికీ రీచ్ అవ్వాలి అనే నా ఒక ఆలోచన. కానీ ఎక్కువ మందికి మనం నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాళ్ళని మనం పక్కన పెట్టండి. ఎందుకంటే మనం ఇష్టపడే వాళ్ళని మనం ఎక్కువ ఇష్టపడుతూ పోతూ ఉండాలి. సో అందుకోసమని ఎనీవే మనం టాపిక్లోకి వద్దాం. రేపు అనగా 23వ తారీఖు మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామ సభలు అనేవి నిర్వహించబడుతుంది. మెయిన్ వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రామ సభలలో మెయిన్ ఏంటంటే గ్రామ సభ అంటే గ్రామాలలో ఈ సభలు నిర్వహించడం అనేది మనకి అప్పటి నుంచి ప్రభుత్వం అనేది ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంది అసలు వీటి వల్ల ఉపయోగం? అసలు మనకి ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా, లేదా దోచుకునే వాళ్ళకైనా, లేదా రాజకీయ నాయకులకైనా, లేదా గవర్నమెంట్ వాళ్ళకైనా, లేదా ఏంది అసలు ఏంది గ్రామ సభలు అనేవి? అసలు ఏంది? అసలు అక్కడ సభలో వస్తుంటారు అధికారులు, సడన్గా టెంట్లు వేస్తారు, స్కూల్ కుర్చీలు వేస్తారు, ఏదో మాట్లాడతారు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు. సో అనేవి కాకుండా ఈ గ్రామ సభలు అనేవి మెయిన్గా ఎక్కువ శాతం గ్రామాలలో పనుల గురించి. పనులు అంటే మనకి ఎక్కువ శాతం గుర్తొచ్చేది ఏంటంటే ఉపాధి హామీ పథకం. సో కరువు అనేవి మనకి అర్థం కావడం కోసం కొన్ని లైట్గా కొన్ని యొక్క పనుల గురించి మీకు వివరిస్తూ పోతూ ఉంటా. ఈ వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా మన యొక్క భావన, నేను వ్యక్తపరిచే యొక్క భాష మీకు అర్థం కాకపోయినా కొంచెం ఓపిక పట్టి వినండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఎనీవే మొత్తానికి ఏంటంటే ఈ యొక్క గ్రామ సభలు గ్రామాలలో జరగాల్సిన పనుల గురించి ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా అని మనం అనుకుంటాం. మనకి కాలక్రమేణా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే స్కూల్ పిల్లల్లాగా అంటే మామూలుగా స్కూల్లోగా జూన్ నుంచి జూన్ వరకు అలాగా ఒక కాలక్రమేం పట్టిక అనేది ఉంటుంది. ఎనీవే మొత్తానికైతే ఇలా పెట్టడం ద్వారా గ్రామాలలో ఒక నీటి కుళాయి నుంచి లేదా వీధి లైట్లు, గ్రామాలలో జరిగే పనుల గురించి మేము ఇంత చేసినాము, ఇట్లా జరిగింది, ఇంత బడ్జెట్ అనేవి ప్రతి ఒక్కటి క్లుప్తంగా వివరంగా చెప్తారు. సో అవి ఏ గ్రామాలలో ఎంత జరుగుతుందో లేదు మనకైతే తెలియదు. మనం ఎక్కువ రాజకీయం గురించి మాట్లాడటం లేదు. మనకి కేవలం గ్రామ సభలు ఏంటంటే అవగాహన గురించే మాట్లాడుతున్నాం. ఇందులో ఎవరిని విమర్శించేది లేదు, ఆ పార్టీ గురించి లేదు, ఈ పార్టీ గురించి లేదు, దేని గురించి మనం ఏం మాట్లాడలేదు. సో కేవలం ఒక అంశం గ్రామ సభ గురించి. సో ఎనివే ఈసారి ఏంటంటే మన ఒక డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి ఎక్కువ మెయిన్గా అంశం తీసుకొచ్చింది ఏంటంటే కరువు పనికి సంబంధించిన పనులు ఉంటాయి కదా, ఆ పనివే కాకుండా గ్రామాలలో ఉండే ఉపాధి లేని వాళ్ళకి ఎక్కువ శాతం ఉపాధి కలిగించే దిశగా ముఖ్యంగా అడుగులు వేయడానికి, ఒక సహకారం అందించడానికి యొక్క నిధులు అనేవి కేటాయించడానికి యొక్క పనులు ఎక్కువ. ఇంతకుముందు అంటే 11 పనులు ఎన్నో ఉన్నాయి. సో అందులో మనకి మెయిన్గా చూసుకుంటే కరువు పని అంటే కేవలం మనం పనికి పోతాం, వాళ్ళు మస్ట్ చేస్తాం, మనం వస్తాం, అదొకటే. సో రెండోది ఏంటంటే సీసీ రోడ్లు వేసినట్టు. మూడోది ఏంటంటే మన కూరకు అర్థం కావడానికి నేను చెబుతా ఉన్నా. సో కొన్ని అర్థమయ్యేటట్టుగా పనులు. సో కాలనీ వచ్చిందనో, బాత్రూమ్ బిల్లు వచ్చిందో, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పశువుల తొట్లని, లేదా మన పొలాలలో మొక్కలు నాటి గవర్నమెంటే మనకి నాటుకోవడానికి మొక్కలు ఇప్పిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి. సో అవి అనేవి కొంతమందికి తెలిసి ఉంటాయి, కొంతమందికి మనకి ఎందుకులే అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది కూడా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనో, లేకపోతే ఇట్లా పెట్టుబడి కింద మనకి బాగా ఇబ్బంది అవుతుంది, అనేక రకాలుగా వాళ్ళ యొక్క ఇబ్బందిని వాళ్ళు తీసుకుంటూ పోతారు. సో ఈసారి అలా కాకుండా ఒక ప్రజలకి ఉపాధి కలిగించే దిశగా ఉద్యోగరీత్యా కల్పించడం కోసం మెయిన్గా ఈ పని ఒక అంశాలు పట్ల ఒక కరువు పనిలో ఒక పనులు ఒక శాతాన్ని పెంచడానికి మెయిన్గా అజెండాగా పెట్టుకుంటూ, రెండవది ఏంటంటే పంచాయతీలలో నిధులు ఏ విధంగా జరిగినవి, అంతే విధంగా ఏమేమి పనులు జరగాల, ఏమేమి కొరతలు ఉన్నవి, లేదా ఏమేమి అంశాలు మనకి లేవు అనేవి అడగడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ కీలక పాత్ర ఏం పోషించడు. ఎందుకంటే పంచాయతీలో జరిగే పనులు ఎక్కువ శాతం సెక్రటరీ చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి అన్ని శాఖలు కూడా ఉంటాయి. రెవెన్యూ శాఖ ఉంటుంది, తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటే మన పొలాలలో వ్యవసాయ శాఖ అధికారి, సో సర్వే అసిస్టెంట్ పొలాల సర్వే గురించి, మూడోది ఫిషరీ అసిస్టెంట్ అంటూ మనం ఒక అవన్నీ చెరువులు ఇట్లా మనం వేసుకుంటాం కదా. అయితే నెల్లూరులలో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఆడ ఎక్కువ చెరువులు ఎక్కువ ఉంటాయి. తర్వాత చూసుకుంటే మనకి ఇట్లా వెటనరీ అసిస్టెంట్, పశువులు, బర్రెలు లేదా గొర్రెలు ఇట్లా
కుక్కలు మన ఇంట్లో పెంచుకుంటారు కదా, వాటికి కూడా మందులకి సో ఉపయోగపడుతూ ఉంటాయి. అది కూడా సాకుడు జంతువే కదా. సో ఇట్లా చూసుకుంటూ పోతే మహిళా పోలీసు మన ఊర్లలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల జరిగే గొడవలు కానీ వాటికి మనకి నియంత్రించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా సెక్రటరీ అనేది కేవలం పంచాయతీలో జరిగే కాకుండా ఎక్కువ శాతం పంచాయతీ యొక్క కార్యక్రమాలు, వీధి లైట్లు, రోడ్లు, పరిశుభ్రత, స్కూలు అజెండా ఇలాంటివి కొన్ని ఎక్కువ మెయిన్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఎక్కువ జరిగే భూ సమస్యలు కీలక పాత్ర పోషించేది ఎవరనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని నేను అనుకుంటున్నా, అయితే నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటే కాకుండా పొలాల యొక్క ప్రతి ఒక్క అంశం అనేది ఆ అధికారి దృష్టికి తగ్గ విషయాలు ఉంటాయని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక పొలాలు కానీ లేదా ఏదైనా సరే అతని యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్తో లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు కావాలా, దరఖాస్తు ఏమో పంచాయతీ సెక్రటరీ కార్డే చేసుకుంటాం, కానీ అది ఎవరి దగ్గర పోద్ది, ఎవరో దగ్గరికే పోద్ది. సో మనము ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్కటి లింకప్ అయ్యి అంటే అనుసంధానం అయ్యేది వీఆర్ఓ దగ్గర ఉంటాయి. సో ఒక పంచాయతీలు అనేది మెయిన్గా పంచాయతీ మనకు పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ ఎక్కువ మెయిన్ చేసుకుంటారు. నీకు ఎక్కువ ఇలా పంచాయతీ గురించి చెప్తా ఉన్నా. సో రెండోది ఏంటంటే గ్రామ సభలో మెయిన్గా ఏంటంటే ఇట్లా విద్యుత్ శాఖ అంటే లైన్ మ్యాన్, మనకు అర్థమయ్యేటట్టుగా భాష చెప్పంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు రావడం జరుగుతుంది. ఈ యొక్క శాఖ అధికారులందరూ ఒక తేదీ ప్రకటిస్తారు. ఆ తేదీ కూడా మనకి ఒక పలకలు వాయించే వాళ్ళు లేదా డబ్బు కళాకారులు పింఛన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఇలా పలానా తారీఖు పలానా రోజు మనకి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు ఉందో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం అనేది దానికి ముందు రోజు డబ్బు వాయించి మనకి విషయం అనేది తెలియజేస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనకి ఇట్లా మీటింగ్ అనేది తెలియజేస్తూ దాని గురించి జనాలు ఇట్లా పిలిపించుకొని ఏదైతే సమస్యలు ఉన్నా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ రేపు కరువు పని గురించి ఎక్కువ అజెండా పెట్టుకుంటారు, ఆ అజెండా గురించి కూడా మాట్లాడడానికి కానీ ఇట్లా చాలా విషయాలు అనేవి ఆ రోజు ఉంటాయి. మీకు ఏదైనా కొరత ఉన్నా లేకపోతే మనం ఏదైనా పనులు చేయించుకోవాలన్నా మాట్లాడుకోవచ్చు. అందుకోసం అని ఆ రోజు దొరికినారు, ఆ రోజే మన కళ్ళ ముందుకు వచ్చినారంటే దయచేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో గొడవ పడబాకు. వ్యక్తితో పని చేయించుకోవడం తెలుసుకోవాలి, కానీ ఎక్కువ అట్లా గొడవ పెడితే ఎప్పుడైనా ఉద్యోగస్తులు మళ్ళీ ఫైల్ అతని దగ్గరికే పోవాలి. కాబట్టి ఏదైనా సామరస్యంగా మాట్లాడుకుంటే మేలని నా అభిప్రాయం. మీ ఇష్టం మీది, తర్వాత మీరు యుద్ధానికి పోతారో నేనైతే సామరస్యంగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నా. రెండోది ఏంటంటే మెయిన్గా ఏదైతే పార్టీ అంటే సామరస్యంగా అన్న అది మీ వ్యక్తిగతం. సో దయచేసి ఇది తప్పుగా అర్థం చేసుకోబాకండి. రెండోది ఏంటంటే ఏదైతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఉందో అది ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ శాతం కీలకంగా ఆ యొక్క కమిటీలు ఎక్కువ శాతం ఉంటారు. ప్రెసిడెంట్ కానీ తర్వాత కో ప్రెసిడెంట్ కానీ కమిటీ సెక్రటరీ కానీ తర్వాత చూసుకుంటే మెంబర్ వీళ్ళందరూ కూడా ఎక్కువ అధ్యక్షతన ఉండి యొక్క సమస్యల పట్ల పోరాడుతూ మనకి జనాల సైడు ఉండి మాట్లాడుతూ మనకి సహకరిస్తూ ఉంటారు. ఎందుకంటే జనాలు ఓటేసి ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజలు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్, వాళ్ళే ప్రభుత్వం. ఎనీవే మొత్తానికైతే ఈ వీడియోలలో మీకు ఏదైనా కొద్దిగా ఉపయోగపడిందని నేను కోరుకుంటున్నా. అనే అంశం అనేవి విషయాల పట్ల మనం పూర్తిగా అవగాహనతో కలిగి ఉండడానికి రేపు ఒక పంచాయతీ మీటింగ్లో మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఆ పంచాయతీ మీటింగ్లో మీరు ప్రతి ఒక్కరూ హాజరవ్వండి. జరిగే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ విషయాలన్నీ చూసి తెలుసుకుంటే మనకి యొక్క పంచాయతీ పట్ల ఏమేమి జరుగుతున్నాయో అవగాహన అనేది కలిగి ఉంటుంది. సో మనకేం తెలియకుండా ఆ రోజు పోయి కూర్చొని ఇంత జరిగిందా, ఇంత నిధులు ఖర్చు అయినాయా అని సడన్గా మనం ఆశ్చర్యానికి గురవడానికి కూడా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఎనివే అప్పుడప్పుడు పోయి చూస్తూ ఉంటే ఈ యొక్క విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవే మన ఇంటి పక్కన ఉన్న స్తంభానికి ఉన్న వీధి లైట్లు కానీ మన బజార్లో ఉన్న లైట్లు కానీ బాగాలేనప్పుడు ఎవరిని అడగాల, ఏ శాఖను అడగాల, బీఆర్ఓని అడగాల లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగాల, పంచాయతీ సెక్రటరీని అడిగితే మనకి పని జరుగుతుంది. సో ఈ అవగాహన విషయాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ మొత్తానికైతే ఈ సభలో వెళ్ళడం ద్వారా వాళ్ళ దగ్గర పట్ల మీకు కూడా గౌరవ మర్యాదలు పెరుగుతో పాటు ఒక శాఖ సంబంధించిన పనులు విషయాలు అవగాహన అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకోసమని గ్రామ సభలు అనేవి గ్రామాలలో గ్రామాభివృద్ధి గురించి, గ్రామ పనులు ఏ విధంగా చేయాలి, ఎలా గుర్తించాలి అనే విషయాలు అనేవి మెయిన్గా ఉంటాయి. కాకపోతే డిప్యూటీ సీఎం గారు గ్రామాలలో పనులు ఉపాధి కల్పించే దిశగా అజెండా పెట్టుకొని కరువు పని నిమిత్తం నిధులు దీన్ని వినియోగించడానికి ఆయన యొక్క అజెండా అని చెప్పవచ్చు. సో ఎనీవే ఈ వీడియోలలో మీకు అర్థమైన విషయాల పట్ల కొన్ని ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, టాటా, బాయ్.